నా పేరు శాతాన్ అనమాట. శాతాన్ అంతే. ఇది నా స్కూలు. ఏమప్పులో ఏం చేయించలే, నేనే కట్టించుకున్నా. దీని పేరు శ్మశాన వాటిక ప్రాథమిక పాఠశాల. ఇప్పుడు నలుగురు వస్తారా చచ్చర పిడుగులు? రండి రండి. వీడి జీవ కుటుంబు, వీడి శరీరాశ, వీడి సోమరి, వీడు నేత్రాశ. ఇప్పుడు నలుగురు దగ్గర అటెండెన్స్ తీసుకున్నాం. జీవ కుటుంబు ప్రెజెంట్ సార్. శరీరాశ ప్రెజెంట్ సార్. నేత్రాశ ప్రెజెంట్ సార్. సోమరి అంతా అయిపోయారా? చెప్పండి గురువా. ప్రెజెంట్ సార్. నేను ఏసీ దగ్గర కొన్ని ఆర్డర్స్ తీసుకున్నాను. పర్మిషన్స్ మీకు ఇస్తాను. ఎస్టీ కింద పూర్తి చేసుకుని తీసుకురావాలి, సరేనా? జయ కుటుంబు చెప్పండి గురువా. చర్చికి వెళ్తారు కదా, వాళ్ళ వెళ్ళకుండా బంకం కలిగించాలి. ప్రార్థన చేసి వాళ్ళు చెడగొట్టాలి, సరేనా? అట్టినట్టే గురువా. శరీరాశ చెప్పండి గురువా. చర్చికి వెళ్తారు కదా, వాళ్ళ శరీరంలో అందం తక్కువైనట్టు నువ్వు గంటల అద్దం ముందర కూర్చోబెట్టాలి, సరేనా? అట్టినట్టే గురువా. నేత్రాశ చెప్పండి గురువా. నువ్వు చర్చికి వెళ్తారు కదా, వాళ్ళు వెళ్ళకుండా కార్తీక దీపం సీరియల్ ప్లే చేయాలి, ముఖ్యంగా 2 గంటలు, సరేనా? సరే గురువా. సోమరి చెప్పండి గురువా. చెప్పనిస్తావా? చర్చికి వెళ్తారు కదా, వాళ్ళ ఒంట్లో జ్వరం బంకం కలిగేది, సరేనా? అట్టినట్టే గురువా. గురువా మన జీవ కుటుంబం ఎవరో చంపేశారు గురువా. ఎలా రా? చంపేశారు గురువా. ఎవరో తెలియదు గురువా. చంపేశారు గురువా. పూర్తిగా చెప్పాను. ఒకడు వచ్చాడు, ఏమీ అర్థం కానట్టు చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలాగో ఏంటో. గురువా చెప్పరా? మన శరీరాన్ని ఎవరో మర్డర్ చేసి చంపేశారు గురువా. ఎలా రా? నువ్వు కూడా అక్కడే ఉన్నావు కదా. నేను కార్తీక దీపం సీరియల్ 2 గంటలు వేస్తున్నాను గురువా. నువ్వు అన్న పూర్తిగా చెప్పాలరా. గురువా చచ్చిపోయాడు గురువా. ఎలా రా? నువ్వు అన్న పూర్తిగా చెప్పాలరా. ఇద్దరు వచ్చారు, ఏమీ అర్థం కానట్టు చెప్పకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎలాగో ఏంటో. ఓ ఎసయా నా పిల్లల్ని ఎందుకు చంపావు? నీ పిల్లల్ని నేనెందుకు చంపాను? నువ్వే కదా నా పిల్లల్ని చంపావు. నీ పిల్లలు నా పిల్లల్ని నేర్పించారు, అందుకే చంపాను. నువ్వు నాకు ఆర్డర్స్ ఇచ్చావు కదా. ఆర్డర్స్ అయితే తీసుకున్నావు, కానీ నీ పిల్లలు నా పిల్లల్ని నేర్పించారు, అందుకే చంపేశాను. అయితే నువ్వు నాకు నమ్మక ద్రోహం చేసినట్టే కదా. ద్రోహం నీకు ఎలా చేశాను? చేసావు. నువ్వు నా పిల్లల్ని చంపేశావు కదా. నీ పిల్లలు నా పిల్లల్ని నేర్పించారు, అందుకే చంపేశాను. శాతాన్, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. ఈ లోకంలో బతకడానికి నీకు కూడా అర్హత లేదు, పో. అయ్యో, నన్ను కూడా చంపేశాడు రా బాబోయ్. మరి చక్కటి స్కిట్ వేశారు. ప్రభు బిడ్డలని ఆశీర్వదించును గాక. ఆమేన్ అని చెప్పండి. థ్యాంక్ యూ.